హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ చూసేద్దాం. సో, మేము నైట్ సెయింట్ లూయిస్‌లో స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 6, 7కి ఒక్లహోమా సిటీకొచ్చాం. ఒక్లహోమా సిటీ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఒక్లహోమా స్టేట్. అండ్ ఇక్కడ అయితే ఒక క్యానెల్ ఉంది. క్యానెల్ చూద్దామని వచ్చాం మేము. కాకపోతే ఇది క్లోజ్ అంట. మాకది గూగుల్‌లో ఎక్కడ కనిపించలే. సో, ఇంకా పక్కనే స్టార్ బక్స్ ఉంటే కాఫీ తీసుకొని, పక్కనే ఉన్న లైట్ హౌస్‌కి స్టార్ట్ అయ్యాం. ఈ లైట్ హౌస్ అయితే ఒక లేక్ పక్కనుంది. ఆ లేక్ చాలా పీస్‌గా అనిపించింది మాకు. మార్నింగే అక్కడ చూడ్డానికని వెళ్తుంటే. సో, ఇదే మనం చూడ్డానికొచ్చిన లైట్ హౌస్. చాలా బావుంది గదా! మేమైతే నైట్ 9 కల్లా హ్యూస్టన్ వెళ్ళాలి అనైతే అనుకున్నాం. సో, అందుకే ఎక్కడ లేట్ చేయకూడదని చెప్పి ఎక్కడికక్కడ ఫాస్ట్‌గానే కానిచ్చేస్తున్నాం. ఇంకా ఈ లైట్ హౌస్ దగ్గర కొన్ని ఫోటోస్ తీసుకున్నాం బానే. ఈ ప్లేస్ అయితే మా అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా పీస్‌గా అనిపిచ్చింది. ఎక్కడ మనుషులు కనిపించలే. అండ్ అక్కడి నుంచి ఫోటోస్ తీసుకొని ఇంకా పక్కనే ఉన్న టర్నర్ ఫాల్స్‌కని చెప్పి స్టార్ట్ అయ్యాం వాటర్ ఫాల్స్. ఇంకా మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఫాల్స్ కూడా క్లోజ్ అయ్యి ఉంది. 2 డేస్ బ్యాక్ చాలా పెద్ద వర్షం పడిందంట. సో, వాటర్ ఎక్కడ ఓవర్‌ఫ్లో అవుతదేమో అని చెప్పి 1 వీక్ వరకు ఫాల్స్ అన్నీ క్లోజ్ చేసేశారు. ఇంకా అక్కడ పక్కనే కొంతమందుంటే వాళ్ళని బ్యాక్ సైడ్ వెళ్లి చూడొచ్చు కొంచెం దూరంలో అని చెప్తే వాళ్ళని ఫాలో అవుతూ మేమిక్కడికొచ్చి చూస్తున్నాం ఇక్కడి నుంచి ఫాల్స్. ఇక్కడి నుంచే ఈ ఫాల్స్ వ్యూ చాలా అంటే చాలా బావుంది. సో, దగ్గరికెళ్తే ఇంకా బావుంటదేమో అనుకున్నాం. బట్ ఛాన్స్ దొరకలే వెళ్ళడానికి. అండ్ ఇక్కడ కూడా ఒక లాక్స్ ఉన్నాయి. మనం ఏమైనా అనుకోని అక్కడ లాక్‌ని చేస్తే మనం అనుకున్నవి అవుతాయంట. ఇక్కడ చాలా లాక్స్ ఉన్నాయి. ఎంతమంది ఎన్ని అనుకున్నారో మరి. సో, ఈ టర్నర్ ఫాల్స్ నుంచి మేము మ్యాప్స్‌లో చూస్తే పక్కనే ప్రైస్ ఫాల్స్ అని ఇంకొకటుంది. అదైతే చాలా లోపలికుంది. ఇంక అక్కడికి స్టార్ట్ అయ్యాం వెళ్ళి. అండ్ ఇక్కడికొచ్చాక మాకు చాలా మిస్టీరియస్‌గా అనిపిచ్చింది ఈ ప్లేస్. చుట్టూ ఎక్కడ మాకు మనుషులు కనిపిచ్చలే. ఒక్క మనిషి గూడా లేడు. ప్లేస్ అయితే చాలా బావుంది. ఒక అడవిలో ఉన్నట్టుంది. బట్ ఎక్కడ మనుషులైతే కనిపిచ్చలే నాకు. ఈ వర్షం వల్ల అనుకుంటా వాటర్ చూడండి ఇలా ఓవర్‌ఫ్లో అయ్యి రోడ్ మీదకొచ్చేసింది మొత్తం అంతా. ఎంత చల్లగున్నాయంటే ఈ నీళ్ళు. అయినా గూడా ఎళ్తున్నాడు బాను. ఇంకా నేను, సుప్పు వాళ్ళు ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకుంటూ వెళ్ళాం. ఇది క్రాస్ చేసుకుంటూ. వెళ్తే ఇంకా లోపల చాలా బావుంటదనుకున్నాం. కానీ థింగ్ ఏంటంటే మొత్తం అంతా బావుంది. బట్ ఎక్కడ మాకు మనుషులు కనిపించలే. అదే చాలా వరకు ఆలోచిస్తానే ఉన్నాం. ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లే అని. ఒక్కళ్ళైనా కనిపిస్తారేమో అని చెప్పి అలా ముందుకెళ్తుంటే మాకు ఇల్లులు కనిపిస్తున్నాయి, ట్రక్స్ కనిపిస్తున్నాయి, వెహికల్స్ కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. బట్ మనుషులైతే కనిపించలే ఎక్కడ. ఇది చూడండి ఇల్లులున్నాయి. పాత పాత ఇల్లులున్నాయి. ఇక్కడ ఎవరిదో వెహికల్ ఉంది. వెహికల్ ఉంటే మనుషులుండాలి గదా! బట్ ఒక్క మనిషి గూడా కనిపించలేదసల. ఇంకా అలా ఎవరైనా ఉంటారేమో అని చెప్పి ముందుకెళ్ళాం బై వాకే. ఇంకా కొంచెం సేపయ్యాక యశ్వంత్ వాళ్ళెళ్ళి ఇంకా మా కార్ తీసుకొనొచ్చారు. ఎంతకని నడుస్తాం కార్‌లో వెళ్దామని. సో, మేము కార్‌లో అలాగా కొంచెం ముందుకెళ్ళాక మాకొక స్పాట్ కనిపిచ్చింది. ఇదైతే ఫుల్ అడవిలో ఉన్నట్టుంది. కొండ మీదకెక్కామిది. ఇదొక ప్రేయర్ హాల్ అనుకుంటా. మేబీ ఇక్కడ ప్రేయర్స్ చేస్తారేమో! ఇక్కడైతే కూర్చోవడానికి ఇలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక వ్యూ ఉంది. చాలా బావుంది వ్యూ అయితే.
అండ్ అక్కడి నుంచి బ్యాక్‌కొచ్చేసాం ఇంకా కొంసేపుండి. ఎందుకంటే మేము నైట్ కల్లా రీచ్ అవ్వాలి కదా! సో, మధ్యలో డాలస్‌లో గూడా ఆగుదామనుకున్నాం తినడానికి. ఇంకా ఎర్లీగా కానిచ్చేసి ఇంకా బ్యాక్‌కొచ్చేసాం ఇక్కడి నుంచి. అండ్ అలా నడుస్తుంటే మాకు లెఫ్ట్‌లో ఇంకో స్పాట్ కూడా కనిపించింది. ఇక్కడైతే ఒక జిప్ లైన్ ఉంది. అండ్ ఇది కొంచెం డేంజరస్ అనుకుంటా. ఇద్దరు కోస్ట్ గార్డ్స్‌కి స్పేస్ ఉందిక్కడ. కోస్ట్ గార్డ్స్ లేకుండా వాటర్‌లోకి వెళ్ళొద్దు అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. జిప్ లైన్ ఉంది సైడ్‌కి. అది ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ ఎక్కడ మనుషులు లేరు కదా! ట్రై చేద్దామంటే. మరి ఏంటో ఈ ప్లేస్ గురించి. అబ్బాయిలు బానే ఉన్నారు కానీ, నేనే సుబ్బు అయితే చాలా భయపడుతూ ఉన్నాం ఆ ప్లేస్‌లో మొత్తం అంతా. ఎప్పుడు బయటకెళ్తామా? ఎప్పుడు బయటకెళ్తామా? అని. చిన్నప్పటి నుంచి చూసిన దెయ్యం సినిమాలన్నీ ఒకేసారి ఫ్లాష్ అయ్యాయి మాకైతే. అండ్ అక్కడి నుంచి బయటకొచ్చేసాక పక్కనే ఒక హోటల్ కనిపిచ్చింది. థింగ్ ఏంటంటే, ఆ హోటల్‌లో కూడా ఎవ్వరు లేదు. అది ఫుల్ క్లోజ్డ్ ఉంది. కంప్లీట్ ఇంక మొత్తం చాలా పాడుబడిపోయిన ఇల్లులా అనిపిచ్చిందది. ఇంక అక్కడి నుంచి వచ్చేసి ఊర్లోకెళ్ళాం. ఊర్లో కూడా అసలు ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా కనిపించలే మాకు. మీరే చూడండసల. ఇల్లులున్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ మనుషులైతే లేరు. ఇంకా ఫాస్ట్‌గా బయటకొచ్చేసాం. ఎందుకింకా ఇలాంటి ప్లేసెస్‌లో అని చెప్పి. వెళ్తున్నప్పుడైనా ఎవరైనా కనిపిస్తారేమో అనుకున్నాం. బట్ ఎవ్వరు కనిపించలే. మొత్తం అంతా చాలా ఖాళీగా అంటే ఖాళీగా ఉంది. ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి గూడా లేడసల. ఇల్లులున్నాయి, వెహికల్స్ ఉన్నాయి మళ్ళీ. మేమొచ్చింది ఇటేనా అని చెప్పి చూసుకుంటూ వచ్చేసామింకా. అండ్ పక్కనే మాకొక వైల్డ్ లైఫ్ సెంటర్ కనిపించింది. నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాం. ఇక్కడ మనం లోపల యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్‌ని ఫీడ్ చేయొచ్చు. వైల్డ్ లైఫ్ సఫారీ టైప్. చాలా ఎక్సైటెడ్‌గా వెళ్తున్నాం ఇక్కడికైతే. అడుగుదాం అనుకున్నాం వాళ్ళకి ఆ పక్కనున్న ప్లేస్ ఏంటి అని. ఎందుకులే మనకని చెప్పి లైట్ తీసుకున్నాం ఇంకా. ఫస్ట్ వెళ్ళగానే ఇదేదో కనిపించింది. దీని నేమ్ అయితే నాకు తెలీదు. దీనికైతే ఫీడ్ చేసాం కొంచెం ఫుడ్. ఫుడ్ మనం బయటే తీసుకోవాలి. ఫుడ్‌కి గూడా పే చేయాలి. ఫుడ్ తీసుకోవడం అనేది మన చాయిస్. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనికి మాకు ఫుడ్ అండ్ ఎంట్రీ టికెట్ కలిపి పర్ హెడ్ $20 అయితే పడింది. సో, ఇలా ఫుడ్ ఫీడ్ చేయొచ్చు మనం కార్‌లో నుంచే. కార్‌లో నుంచి కిందకి దిగొద్దు అని ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయక్కడ. ఎందుకంటే యానిమల్స్ కదా! చెప్పలేము అవెప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయని. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వేరే యానిమల్‌ని చూద్దామని చెప్పి వెళ్ళాం. ఇవైతే షీప్స్ అనుకుంటా పడుకొనున్నాయి అన్నీ. మాకు వీటిని ఫీడ్ చేయడానికైతే స్కోప్ ఎక్కడ కనిపించలే. సో, బయట నుంచే చూసుకుంటూ వెళ్ళాం అలాగా. ఇంకలా లోపలికెళ్తుంటే ఇంకేమైనా కనిపిస్తాయేమో అని చూస్తున్నాం. ఎండయితే చాలా ఎక్కువుంది. సో, యానిమల్స్ అన్నీ పడుకుంటాయనుకుంటా ఆ టైంలో. బయటేం కనిపించలే ఎక్కువ. छोटी 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 बातें मीठी 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 यादें ఇంకా అలా వెళ్తానే ఉన్నాం. ఏమైనా మంచి యానిమల్స్ కొంచెం కనిపిస్తాయేమో అని. కామెడీ ఏంటంటే మాకే ఇక్కడ ఏం తెలీదు. ఎటెళ్ళాలో తెలియట్లేదనుకుంటే మమ్మల్ని ఇంకో వెహికల్ ఫాలో అయ్యింది. మేము ఎటెళ్తే అటే వచ్చారు వాళ్ళు గూడా. చూడండి వీళ్ళే.
మేమెక్కడ ఆగితే అక్కడ ఆగేవారు. మేబీ వాళ్ళకి కూడా ఏం తెలీదనుకుంటా. మాకేమో తెలిసేదో అనుకోని ఫాలో అవుతూ వచ్చారు మమ్మల్ని. అండ్ ఇక్కడైతే చాలా గాడిదలైతే కనిపిచ్చాయి. డాంకీస్ చాలా ఎక్కువున్నాయి. ఇది ఏదో షీప్ బ్రీడే అనుకుంటా. నాకు తెలీదు. నేను దగ్గరికెళ్తున్నా ఫుడ్ పట్టుకొని. కానీ అది నన్ను చూసి భయపడిందో, లేదా దానికి ఆకలేయట్లేదో నాకైతే తెలీదు. ఫుడ్ అయితే తీసుకోలే. పోనీ ఇంకో దాని దగ్గరికెళ్దాం అని చెప్తే అది కూడా తీసుకోలే. మేబీ వాటికి ఫుడ్ నచ్చట్లేదనుకుంటా. ఎంతకని తింటాయి డైలీ అవైనా. అక్కడి నుంచి ఇంకా ఇదైతే ఒక వుల్ఫ్ అనుకుంటా. దీనికి మనకి ఫుడ్ పెట్టే స్కోప్ లేదు. యాహ్! వుల్ఫే ఇది. ఫుడ్ పెట్టే స్కోప్ లేదు. సో, బయట నుంచే చూసొచ్చేసాం. ఒక్కదే ఉంది పాపం. అండ్ దాని పక్కనే హైనా ఉంది. హైనా అయితే కనిపించలేదు నాకు. చాలా చూసా. ఎండ వల్ల లోపలున్నట్టుంది. అండ్ ఇంకా లోపలికెళ్తే దూరంలో డాంకీస్ కనిపించాయి. చాలా డాంకీస్ ఉన్నాయి ఇక్కడ. మోస్ట్‌లీ ఒక 50-60 డాంకీస్ చూసుంటాం ఈ హోల్ సఫారీలో. యాహ్! ఇదే మనం స్టార్టింగ్‌లో చూసిన యానిమల్. మనం ఫుడ్ పెట్టినా తినలే కదా! ఇక్కడికి వేరేవివి. ఇవి కూడా చాలా ఎక్కువే ఉన్నాయిక్కడ. ఇంకా మా కార్ దగ్గరికైతే ఇవొచ్చాయి ఫుడ్ పెడతామని చూసాయి. కానీ దగ్గరకొస్తున్నాయి. బట్ ఫుడ్ స్మెల్ చూసి వెళ్ళిపోతున్నాయవి. మేబీ వాటికి కూడా ఇంకా ఇష్టం పోయినట్టుంది ఆ ఫుడ్ మీద. ఇంకా నెక్స్ట్ అయితే కాంగరూ చూసాం. అది బావుంది. 2 ఉన్నాయి. छोटी छोटी బేబీని छोटी కూడా छोटी छोटी పట్టుకొనున్నట్టున్నాయి. छोटी बातें మమ్మల్ని చూసి భయపడింది. ओ मीठी 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 గెంతుకుంటూ, मीठी గెంతుకుంటూ यादें లోపలికెళ్ళిపోయింది. ओ छोटी छोटी దాన్ని छोटी ఫాలో छोटी అయ్యి చూసా. छोटी బట్ అది छोटी కనిపించలే. बातें దగ్గరకొస్తదేమో అని చాలా ట్రై చేశా పిలిచా. मीठी 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 బట్ मीठी అది అక్కడే मीठी ఉంది. यादें ओ పరిచయం ఎప్పుడు చిన్నదే ఇంకా అలా వెళ్తూ, వెళ్తూ ఇంకేమైనా ఉంటాయేమో అని చూస్తూనే ఉన్నాం. టైగర్స్ ఉంటాయి. జిరాఫీ, జీబ్రా ఇవన్నీ ఉంటాయని చెప్పి బయట బోర్డ్స్ ఉన్నాయి. వాటిని వెతుక్కుంటూ వెళ్తున్నాం ఇంకా. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ मीठी 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 చూడండి मीठी ఎక్కడ मीठी చూసినా మనం ఫస్ట్ చూసాం కదా! అదేదో షీప్ బ్రీడ్ అనుకున్నాం. అవే కనిపించాయి మొత్తం అంతా. అవి అండ్ డాంకీస్ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఎంతకని వాటికైనా ఫీడ్ చేస్తాం. మొత్తం వచ్చినోళ్ళందరూ వాటినే ఫీడ్ చేస్తారు కదా! పాటలాగా నేర్చుకుంటే రానిదంటూ ఇంకా ఇక్కడ నేనైతే డాంకీని ఫీడ్ చేద్దామని చూసా. బట్ అది తినలే. చాలా ట్రై చేశా తింటదేమో అని చెప్పి. బట్ తినలేదు. కింద వేశా ఇంకా. వద్దు అంటే వెళ్ళదంట ఇంకా నెక్స్ట్ ఏముంటాయి అని చూసాం. ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న లేక్‌లా ఉంది. అండ్ అక్కడ టర్టిల్స్ అలాంటివన్నీ ఉన్నాయి. తన అభిమానం అండ్ దాని తర్వాత ఇవి కూడా మన డాంకీసే. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी
छोटी छोटी छोटी छोटी छोटी बातें मीठी 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 यादें టర్టిల్స్ ఉన్న లేక్ అన్నా కదా! ఇదే అది. ఇవన్నీ టర్టిల్సే ఉన్నాయి. ఇది మొత్తం ఈ లేక్ మొత్తం టర్టిల్స్‌తో నిండిపోయింది. కానీ బయటకేం రావట్లే. అన్నీ లోపలే ఉన్నాయి. చెప్పా కదా! చాలా వేడిగా ఉంది. కొంచెం క్లైమేట్ బావుంది. బట్ కొంచెం వేడిగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఈ డాంకీస్ ఉండే ప్లేస్ అనుకుంటా ఇది. చాలా ఎక్కువున్నాయి ఇక్కడ. వీటిని చూసుకుంటూ అలా పక్కనే టైగర్ ఉందంటే వైట్ టైగర్‌ని చూడ్డానికెళ్తున్నాం. యాహ్! ఇదే మన వైట్ టైగర్. దీనికి కూడా ఫుడ్ పెట్టే స్కోప్ లేదు. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా దిగా టైగర్‌ని చూద్దామని. అదైతే పడుకొనుంది. నేనెప్పుడైతే బ్యాక్‌కి టర్న్ అయ్యానో వెంటనే అటాక్ చేయడానికని చెప్పి వచ్చింది. మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం కదా! టైగర్స్ మొత్తం అంతా వెయిట్ చేసి మనం కాన్షియస్‌లో లేనప్పుడు అటాక్ చేస్తాయని. అదే అయ్యింది. ఇంకా అలా ముందుకెళ్తే జీబ్రాస్ కనిపించాయి మాకు. చాలా జీబ్రాస్ ఉన్నాయిక్కడ. చూడండి ఎంత బాగున్నాయో. ఇంక మేము ఆ జీబ్రాస్ చూసుకుంటూ అలా ముందుకెళ్తే ఇక్కడ మాకు ఆస్ట్రిచ్ కనిపించింది. ఆస్ట్రిచ్ చూడగానే అది ఎక్కడ పొడుస్తదేమో అని చెప్పి భయంతో మేము గ్లాసెస్ అన్నీ క్లోజ్ చేసేసుకున్నాం. छोटी 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 बातें मीठी 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 यादें ఇంకా అలా ముందుకెళ్తా ఉంటుంటే జిరాఫీ కూడా కనిపించింది. దానికి కూడా ఫీడ్ చేసే స్కోప్ అయితే ఎక్కడ కనిపించలేదు మాకు. ఇంకా చెయ్యొచ్చనుకుంటా. బట్ మా దగ్గర ఫుడ్ అయిపోయింది అప్పటికే. అండ్ వెళ్ళడానికి కూడా కొంచెం ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతున్నాం. టైం అయిపోతుంది అప్పటికే చాలా. ఇంకా అయిపోయింది. బయటకొచ్చేసాం. ఎగ్జిట్ దగ్గరలో అయితే హార్సెస్ అయితే ఉన్నాయి. హార్సెస్‌ని కూడా ఫీడ్ చేసే స్కోప్ ఎక్కడ కనిపించలేదు నాకు. గ్రౌండ్ మీదయితే ఒక బేబీ హార్స్ ఉంది. చిన్నగా భలే ఉంది క్యూట్‌గా. నించుంటదేమో అని చూస్తే అది నించోలే అసల. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. మోస్ట్‌లీ అరౌండ్ ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ అయినట్టున్నాం. అక్కడి నుంచి డాలస్ అయితే మాకు 1 ½ అవర్ కనిపించింది. ఈవినింగ్ డాలస్ ఎళ్లి అక్కడ ఆగి కొంతసేపు మండి తినేసి, ఇంకా మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మేము అనుకున్న దానికన్నా మేము యాక్చువల్లీ 9:00 కల్లా హ్యూస్టన్ వెళ్దామని అనుకున్నాం. కాకపోతే 10 అయింది. అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.